ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో రాజమండ్రికి రానున్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరంలోని ప్రభుత్వ కలప డిపోలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ ని పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. అనంతరం రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకుని అమరావతికి బయలుదేరనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరి కాసేపట్లో రాజమండ్రి చేరుకుంటున్నారు. ఇక్కడ రాజమండ్రిలోని రూరల్ ధవళేశ్వరంలోని ఏదైతే ఇక్కడ ప్రత్యేకించి సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ సెంటర్ అని బ్యాంక్ ఆపరేట్ చేస్తున్నారు. దీన్ని ప్రారంభోత్సవం చేస్తారు. మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మళ్లించి ఇక్కడ భద్రత ఏర్పాట్లు చేశారు. ఏదైతే కళాకారులు ఉంటారో, క్రాఫ్ట్ తయారు చేసుకునే కళాకారులు ఉంటారో వారికి ఇక్కడ సబ్సిడీ ధరల మీద వారికి ఉన్న లైసెన్స్ ఆధారంగా ఇక్కడ కలప సరఫరా చేస్తారు. అందుకు సంబంధించి ఈ బ్యాంకుని ఇక్కడ ప్రారంభిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బయలుదేరారు. అక్కడ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత ఆయన నేరుగా ఇక్కడికి రోడ్డు మార్గంలో బయలుదేరారు. మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇక్కడికి ముఖ్యమైన ప్రజాప్రతినిధులు చేరుకున్నారు. ఇక్కడ జిల్లా కలెక్టర్ అలాగే ఆ జిల్లా ఎస్పీ కూడా ఇక్కడికి మరి కాసేపట్లో రాబోతున్నారు. మొత్తం ఇక్కడ చూసినట్లయితే తొలిసారిగా ఇలాగా ఒక వుడ్ బ్యాంక్ ని ప్రారంభించి ఏదైతే కలప ఆధారంగా అంటే చెక్క ఆధారంగా ఎవరైతే ఈ క్రాఫ్ట్లు తయారు చేసుకుంటూ ఉంటారో ఆ కళాకారులకి సంబంధించి ఇక్కడ ఆ రకమైన ఏదైతే నాణ్యమైన కలప ఉంటుందో అది ఇక్కడ సబ్సిడీ ధరలకు విక్రయిస్తారు. ఈ నేపథ్యంలో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తిగా జరిగాయి. మనం చూస్తున్నాం ఇక్కడ చాలా చూసినట్లయితే చాలా ఇదిగా నడుస్తూ ఉంది. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తయ్యాయి. ఇక్కడ చూస్తున్నాం ఈ క్రాఫ్ట్ బజార్లు ఈ రెండు కూడా కూడా కొన్ని పెట్టారు. లోపలికి వెళ్తున్నారు. కేవలం మీడియా లోపల ఇక్కడ కొత్త ఏర్పాట్లు దృష్ట్యా ఇక్కడ జరుగుతుంది. మొత్తం ప్రతిపక్షమైన ఏర్పాటు చేశారు. ఇప్పుడు రాజమండ్రి నుంచి ఏడీబీ రోడ్డు మీదుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్నారు. ఈ ప్రారంభకు సంబంధించి ఏర్పాట్లన్నీ ఇక్కడ ఫారెస్ట్ అధికారుల నేపథ్య పర్యటన పూర్తయింది. ఇక్కడ చూసినట్లయితే ఈ రెండు గోడౌన్లో కూడా ఈ బ్యాంక్ ని ఏర్పాటు చేశారు. ఈ బ్యాంకు అంటే క్రాఫ్ట్ బ్యాంక్ అని ఇది రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రం చేశారు. రాష్ట్రంగా ఈ క్రాఫ్ట్ ఆధారంగా ఏదంటే క్రాఫ్ట్ తయారు చేస్తుంటారు వారందరూ కూడా ఇక్కడి నుంచి ఈ కలెక్టర్ని తీసుకువెళ్ళొచ్చు. అందుకు గతంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశారు. ఇందుకోసం ప్రత్యేకించి ఒక వుడ్ బ్యాంక్ ఏర్పాటు చేసినట్టు అందులో భాగంగా ఈ రోజు దీన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఇక్కడి నుంచి కూడా ఈ కలపంతా కూడా అందుబాటులోకి రాబోతుంది. ఈ నేపథ్యం చూసినట్లయితే మొత్తం ఇట్లా రాబోతున్న పవన్ కోసం ఇక్కడ ఏర్పాట్లన్నీ పోయాయి. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు అదే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అలాగే జనసేన పార్టీ నాయకులు అతని సత్యనారాయణ అందరూ కూడా హాజరైన పరిస్థితి ఉంది. కూడా ఇక్కడికి రాబోతున్నారు. అయితే ఏదైతే కాకినాడ నుంచి ఏడుగురు రోడ్డు మీదుగా పవన్ కళ్యాణ్ ఇక్కడికి మరి కాసేపట్లో చేరుకున్న నేపథ్యంలో ఇక్కడ భద్రతా ఏర్పాట్లను కూడా ప్రతినిధులు చేశారు. ఇక్కడ రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ కూడా చేరుకున్నారు. అలాగే ముఖ్యమైన ఏర్పాట్లన్నీ కూడా ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి సింధు.